హే హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఒక కొత్త వీడియోకి. గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనమైతే కొత్తగా సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఆ సిరీస్ పేరు వచ్చేసి ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మాడ్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసి ఎపిసోడ్ 1 అనమాట. గైస్ నేను దీనికి ఒక 5 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తా. ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం చూసుకున్నట్టయితే మన ఫ్రాంక్లిన్ అయితే ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాడు. చూద్దాం ఈ సిరీస్ ఎండ్ అయ్యే లోపల బిజినెస్ మ్యాన్గా అవుతాడో లేదంటే మాఫియాలో కలిసిపోతాడో ఎట్లయితాడో చూద్దామన్నమాట. ఎందుకంటే మనం ఏం చెప్పలేమన్నమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి నేనైతే చాలా రోజులు అయిందనమాట మన చాప్ని అయితే వాకింగ్కి అయితే తీసుకెళ్ళగా. అందుకనేసి ఇప్పుడైతే నేనైతే చాప్ని వాకింగ్కి అయితే తీసుకెళ్తా. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి చాప్ని అయితే వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చాప్ గాడు వచ్చేసి చాలా రోజులు అయిందనమాట వాడిని అయితే వాకింగ్కి తీసుకెళ్ళగా. అందుకని వచ్చేసి మనమైతే ఇప్పుడు చాప్ని అయితే వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నా. అదిగోండి గాయస్ మన కార్లోకి అయితే ఎక్కినాడు చాప్ గాడు. గైస్ ఇప్పుడైతే మనం చాప్ వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ చక్కగా వెళ్తే కన్నా మనకు కొద్దిగా రూట్ అనేది ఉంటుంది సైడ్కి. ఆ రూట్లో అయితే తీసుకెళ్దాం మనోన్ని అయితే వాకింగ్కి. అండ్ మనోనికి కొద్దిసేపు బాల్తో కూడా అయితే ఆడిపించుకుందాం. ఎందుకంటే మనోని తీసుకెళ్తే చాలా రోజులు అయింది గాయస్ నేను వచ్చేసి బయటికి. మళ్ళీ వాడైతే ఫీల్ అవుతాడు అందుకనేసి. ఇదిగోండి గాయస్ ఇక్కడైతే ఇంకొకటి అయితే ఉందన్నమాట. హస్కీ వచ్చేసి మన చాప్ కాని ఫ్రెండే అనమాట. అది కూడా డైలీ ఇక్కడికి అయితే వస్తుంది ఆడుకోనికైతే. ఏందబ్బా ఫ్రాంక్లిన్ చాప్ ఇద్దరు ఒకే దగ్గర నుంచి అయితే దిగినారు. గైస్ ఇప్పుడైతే మనం దీనికి బాల్ వేసి అయితే బాల్ తెమ్మని అయితే చెప్దాం. బాల్ ఎక్కడేద్దాం, ఆ సైడ్ వేద్దాం రండి. పోరారి చాప్ చాపో. ఎదుగోండి గైస్ ఇప్పుడైతే వెళ్తుంది అనమాట చాపు. వెళ్ళు తొందరగా బాల్ దే. తే ఫాస్ట్గా బాల్. గైస్ అదైతే అక్కడే ఇది నించింది గైస్ కొద్దిసేపు. మన ఫ్రాంక్లిన్ అయితే గుడ్ చాప్ అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాల్ అయితే ఇప్పుడు కొద్దిగా లాంగ్ వేద్దాం అబ్బా. తేపో ఫాస్ట్గా. అండ్ గాయస్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. దా చాప్ ఫాస్ట్గా దా. గుడ్ జాబ్ గైస్. మనం ఒక్కసారి ఈ సైడ్ వేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్దాం అనమాట. పోయిలు తేప ఫాస్ట్గా. ఇప్పుడైతే వెళ్తుంది గైస్ షాప్. మనం ఇక్కడే అవుతాం అబ్బా వస్తుంది అది. మనం కార్ దగ్గరికి వెళ్దాం. అయ్యా అదేంటి అక్కడే అయిపోయింది. ఎస్ గాయస్ మనకైతే ఇది ఇప్పుడు కూడా తెచ్చేసింది అనమాట బాల్ని వచ్చేసి. మనం ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. దా చాప్ ఫాస్ట్గా కూర్చుంది కారులో దా. ఏదబ్బా అది, అది కూడా కూర్చుందా. ఎస్ గాయ్స్ అది కూడా అయితే కూర్చుందనమాట. మనం ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. మనకు వచ్చేసి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. నేను వచ్చేసి చాప్ కానీ వాకింగ్ చాలా రోజులు అయిందని తీసుకురాకైతే తీసుకొచ్చా. ఎస్ గాయ్స్ మనం అయితే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చాప్ కానీ అయితే వదిలేద్దాం మనం. అయ్యా బాల్ వద్దు ఇంకా. హ్యాండ్ ఎక్కడ హ్యాండ్.
దారా ఇంకా ఇంట్లోకి రా. ఏయ్ చాప్ నీళ్ళ అబ్బావాడు ఏమైనా చేసుకొని. అయ్యో షర్ట్ గాయ్స్. గైస్ నేనైతే ఇప్పుడే మన చాప్ని అయితే వాకింగ్ తీసుకెళ్ళి ఇంట్లో అయితే దింపేసిన. ఇప్పుడైతే మనం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ అయితే చేయించుకుందాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి బాగా అయితే కనపడి రావాలి. ఇక డోర్ ఊడిపోతుంది అబ్బా. చాప్ వేయలేదేమో డోరు. ఓ మై గాడ్ షర్ట్ గాయ్స్ కార్ క్రాష్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే మనం మన లాస్ ఏంజలస్లో ఉన్న కటింగ్ షాప్ పాయింట్ అయితే పెట్టేసుకుందాం. ఇది ఇక్కడ బాగుంటుందా? ఇక్కడికి వెళ్దాం గాయస్. అండ్ క్లాత్స్ కూడా అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం కటింగ్ అయితే చేయించుకొని కటింగ్ చేయించుకున్న తర్వాత బట్టల షాప్కి అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకుందాం గాయస్. ఇప్పుడు మనం లెఫ్ట్ అయితే తిరిగేసేయాలి. అండ్ గాయస్ మీ సపోర్ట్ కన్నా ఈ సిరీస్ మీద వస్తే మనం అయితే మైకేల్ రియల్ లైఫ్ మార్చ్ సిరీస్ కూడా అయితే చేద్దాం. మైకేల్ వచ్చేసి ఇంకా ర్యాంప్ అయితే ఉంటుంది. మీరు చూడండి ఈ ఎపిసోడ్స్ కూడా కేక్ అయితే కొద్ది రోజులు ఆగండి. ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 4 అట్లయితే ఆగండి. జస్ట్ మిస్ అబ్బా క్యాట్ బజ్జీ అయితే అనింది కార్ టైర్ కింద. ఇంకా ఈ ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. అక్కడ ఏదో అబ్బా ట్రక్ సింబల్ ఉంది. ఎందుకుంది అక్కడ ట్రక్? ఒక్క సెకండ్ గైస్, అక్కడ ఏదో ట్రక్ ఉంది. ఏమో లేండి అబ్బా మనకి ఎందుకు దాంతో. మనమైతే మన పని అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కటింగ్ షాప్ దగ్గరకు కూడా ఇది వచ్చేసాం గైస్. ఆ కిందకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే వస్తుంది. ఇది వచ్చేసి మైకేల్ హౌస్ దగ్గరనే అనమాట కటింగ్ షాపు. నెక్స్ట్ లెఫ్ట్ అబ్బా. అరే ట్రాఫిక్ జామ్ అయిపోయింది గాయ్స్ ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనదే గేమ్ కాబట్టి మనం ఎట్లాంటి ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాం గాయస్. రియల్ లైఫ్లో అయితే అదే పోలీస్ గాయస్. కటింగ్ షాప్ మిస్ అయిపోయాం. అదిగోండి అదే. ఓ మై గాడ్ పాపం గాయస్ వీళ్ళంతా మన చేతిలో బలి అయిపోయారు. ఇప్పుడైతే మనం కటింగ్ షాప్ లోపలికి అయితే వెళ్దాం. అమ్మాయి అయితే ఉంది అబ్బా లోపల. షర్ట్ గాయ్స్ మన ఫ్రాంక్లిన్ గానికి దెబ్బ పడిపోయింది అన్నమాట. ఇప్పుడైతే మనం కటింగ్ షాప్ లోపలికి అయితే వచ్చాం. చూద్దాం గాయ్స్ ఎట్లాంటి స్టైల్స్ ఉన్నాయో. స్టైల్స్ బాగుంటే చేయించుకుంటా, లేదంటే ఈ లుక్కే బాగుంటే ఇట్లా పెట్టుకుంటా నేనైతే కన్నా. హెయిర్ స్టైల్ ఆ గీత బాగాలేదబ్బా హెయిర్ స్టైల్కి. ఇది నార్మల్ ఫేడ్ అంట. ఇవి బాగాలేదు. నో గాయస్ ఇవన్నీ వేస్ట్. ఇది ఫ్రీ అంట గాయస్. ఇది పెడదామా? వద్దు బాగుండదు గైస్. మనకు వచ్చేసి ఇదే మేల్ అనమాట ఫేడ్. ఇంకా బోల్డ్ ఉందబ్బా, బోల్డ్ వద్దు. ఇదే మేల్ గాయస్, ఇదే బాగుంది. ఆ గీత ఒక్కటైతే తీపిచ్చేసా, ఎందుకంటే ఆ బియర్డ్కి ఆ లైన్కి అయితే సెట్ కాలేదు. అందుకనేసి అయితే నేను తీపిచ్చేసా. అండ్ గైస్ ఇంతే అనమాట. మన ఫ్రాంక్లిన్ అయితే చూసుకున్నాడు మిర్రర్లో కటింగ్ ఎట్లా వచ్చిందని. ఇంకా ఇంతే గైస్ మన ఫ్రాంక్లిన్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ కొనడానికి అయితే షాప్కి అయితే వెళ్దాం. మంచి టీషర్ట్ ప్యాంట్ అయితే తీసుకుందాం గైస్. ఇప్పుడు వచ్చేసి బట్టల షాప్ ఎక్కడుందబ్బా? బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉంది గైస్. అక్కడికి అయితే వెళ్దాం మనం కటింగ్కి. కటింగ్ కాదు క్లాత్స్కి, సారీ. ఇక పోల్ అడ్డం ఉంది గాయస్. ఇక్కడ పోలే గుర్తిద్దాం. స్ట్రైట్ వెళ్ళాలబ్బా దీనికి. ఒక్క సెకండ్ గాయస్ మ్యాప్లో అయితే పాయింట్ అయితే పెట్టుకుందాం మనం. ఎందుకంటే మళ్ళీ అయ్యా అంత లాంగ్ ఎందుకు, ఇక్కడే ఉంది కదా.
ఎస్ గాయస్, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. ఆ షాప్కి వెళ్దాం. అది కొద్దిగా లాంగ్ ఉంది గాయస్, కాబట్టి ఇదైతే దగ్గరే ఉంది, దీనికి అయితే వెళ్దాం అన్నమాట. ఇంకా మనమైతే క్లాత్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే నా క్లాత్స్, ఇదా ఫ్రంట్దా? ఇదే అబ్బా, బాగుంది, రాయల్ లుక్ ఉంది షాప్ అయితే. చూద్దాం లోపల కలెక్షన్ ఎట్లుంటుందో. అయ్యో సారీ గాయస్. మనం అక్కడ ఉన్నాయా బా అవి టీ షర్ట్స్ షర్ట్స్ చూద్దాం, అక్కడ చూద్దాం ఒకసారి కలెక్షన్. ఇవి వస్తాయా మనకి తీసుకోవడానికి? ఇవి వద్దు గాయస్, వేస్ట్ షర్ట్స్. ఇయ్యా గాయస్, ఇవి వద్దు వద్దు బాయ్, ఇవి వద్దు మాకి. ఇదే బాగుందిలేండి. చలో గాయస్, ఇంకా ఇంతే మన అవుట్ఫిట్ వచ్చేసి. ఇంకా మనమైతే ఇప్పుడైతే బయటికి వెళ్దాం గైస్. ఇప్పుడైతే మనమైతే బట్టలు తీసుకున్నాం కదా, మన కార్ వచ్చేసి చాలా బాగాలేదబ్బా, తుప్పు పట్టిపోయింది అనమాట మన కార్ వచ్చేసి. ఇప్పుడు మనకైతే ఒక కార్ కావాలి. నేనైతే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్కి అయితే వెళ్తా గైస్, కార్ ఏమన్నా దొరుకుతుందని. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దొరకలేదంటే మనమైతే ఫస్ట్ హ్యాండ్ అయితే తీసుకుందాం గైస్. నాకు దగ్గరలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ అయితే ఒకటి ఉందన్నమాట, అక్కడికి అయితే వెళ్దాం లొకేషన్ పెట్టుకొని. గైస్ మీరు చూసుకోవచ్చు, వెనకాల అయితే పాటలు ఊగుతున్నాయి. ఇదిగోండి వెనకాల ఇది బంపర్ అయితే ఊగుతుంది చూడండి. నేను అందుకే గాయస్ ఈ కార్ పోయిందని చెప్తానా. మనం వచ్చేసి ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అయితే ఫైన్ చేద్దాం మ్యాప్లో వచ్చేసి. గైస్ నేనైతే మ్యాప్లో అయితే పాయింట్ పెట్టేసుకున్నాను అనమాట సెకండ్ హ్యాండ్ మార్కెట్కి. మనకైతే ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్ వచ్చేసి గోల్ఫ్ కోర్ట్లో అయితే జరుగుతుంది అనమాట. మనకు వచ్చేసి అక్కడ కార్స్ ఎక్స్పో కాదు, సెకండ్ హ్యాండ్ సేల్స్ అయితే జరుగుతాయి అక్కడ. ఓ 30 కార్స్ 40 కార్స్ ఉన్నాయంట, సూపర్ కార్సే కానీ తక్కువ ప్రైస్లో అంట. మనం వచ్చేసి అక్కడికి అయితే వెళ్దాం గైస్. కార్ బాగుంటే తీసుకుందాం ఏదన్నా. గైస్ అన్న అవుట్ఫిట్స్ ప్లస్ కటింగ్ ఎట్లుందో కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియోకు అబ్బా ఎంపీసీ అబ్బా అట్లా తోలుతున్నాడు. ఫస్ట్ టైం చూస్తున్నా గైస్ నేను ఎంపీసీ అట్లా సూపర్ బైక్ తోలుతున్నాడు. కానీ వాడు మనకంటే తోపు కాదు గైస్, మనం వాడిని ఆల్రెడీ షట్ కార్ అయితే గుద్దేశాం గాయస్. మన కార్ ముందే ఊగుతుంది, మళ్ళీ కార్ అయితే క్రాష్ చేసేసాం. చలో గాయస్, ఇంకా మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. కొద్దిగా దూరం అయితే ఉందన్నమాట, 38 మైల్స్ అయితే 0.38 మైల్స్ అయితే ఉందన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసాం. అరే బాటుగా నీ వల్ల మళ్ళీ క్రాష్ చేసేసాను నేను గైస్. మనమైతే ఫైనల్లీ గోల్ఫ్ కోచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ లోపల అయితే జరుగుతుంది అనమాట సెకండ్ హ్యాండ్ మార్కెట్ వచ్చేసి. మనం అక్కడికి వెళ్ళేసి మనకి ఏ కార్ కావాలన్నా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అయితే మనకి ప్రైస్ అయితే చెప్తారనమాట. మనం ప్రైస్ బట్టి మనం అయితే తీసుకోవచ్చు కార్స్. గైస్ మీరైతే చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడైతే ఎక్స్పో జరుగుతుంది చెప్పా కదా. మనకైతే సెకండ్ హ్యాండ్ కార్స్ అనేవి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్సే అనమాట. వీటికన్నిటికీ ఓనర్ వచ్చేసి ఇతనే అనమాట. మనం ఇతన్ని అయితే అడుగుదాం ఏమన్నా సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే బాగున్నాయా అని. అన్న ఏమన్నా సెకండ్ హ్యాండ్ కార్స్ బాగున్నాయా మీ దగ్గర అంటే ఒక $1 lakh $1 lakh బడ్జెట్లో అనమాట. మీ దగ్గర ఏమన్నా బాగుంటే నాకైతే చెప్పండి.
సరే బాబు, సరే సరే. అదిగో అక్కడ వైట్ కలర్ కార్ ఉంది కదా, ఆ కార్ బాగుంది చూడు. కావాలంటే $1,00,000 అయితే అదైతే నీకు వస్తుంది అనమాట. కార్ కొత్తదనమాట, 2025 మోడలే అనమాట. చూడు కావాలంటే, బాగుంది కార్. ఓకే అంకుల్, చూసాను ఇప్పుడే, ఒక్క నిమిషం. గైస్ మనకు వచ్చేసి ఆయన అయితే $10,000 అయితే ఇదైతే ఇస్తా అన్నాడు అనమాట మన బడ్జెట్లో. మనకైతే ఈ కార్ అయితే బాగానే ఉందబ్బా, చూడ్డానికి అయితే లుక్ బాగానే ఉంది. ఎక్స్యూవీ బాగా 7 సీటర్ కార్ అయితే బాగానే ఉంది. కానీ ఈ రెడ్ది ఇంకా బాగుందబ్బా, సూపర్ కార్. కానీ అది ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో. ఈ కార్ అయితే బాగానే ఉంది గాయస్, మనం తీసుకుందామా ఈ కారు? తీసుకుందాంలేండి. సరే ఆయనను అడుగుదాం, టెస్ట్ డ్రైవ్ ఏమన్నా చేయొచ్చేమో. అన్న టెస్ట్ డ్రైవ్ ఏమన్నా చేయొచ్చా అన్న? తమ్మి చేయొచ్చు. నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని రాబో. అన్న ఇచ్చా చూడు, చూసుకో అది కరెక్టో కాదో. తంబి ఓకే, అన్ని కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళు టెస్ట్ డ్రైవ్ కావాలంటే. గైస్ మనకు వచ్చేసి అన్న అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే తీసుకున్నాడు. తీసుకొని అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళమని అయితే చెప్పాడనమాట. మనం బయటకు అయితే వద్దు గైస్, ఎందుకంటే మనది కాదు కదా కార్, ఇంకా మనం తీసుకోలేదు. ఓన్లీ టెస్ట్ డ్రైవ్ కోసమే అయితే మనం అయితే పోతున్నాం. ఇప్పుడు మనం ఈ గోల్ఫ్ కోర్ట్లో అయినా అయితే ట్రై చేద్దాం అనమాట. కార్ సౌండ్ కూడా బాగుందబ్బా. యో షట్, జస్ట్ మిస్ గైస్. స్టీరింగ్ బాగాలేదబ్బా, కానీ కార్ లుక్ బాగుంది. అయ్యా గాయస్, ఏం కాలేదులేండి మన దానికి. గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక రౌండ్ అయితే వేసుకుందాం. గాయస్ స్టీరింగ్ బాగాలేదు గాయస్, కార్ బాగుంది కానీ స్టీరింగ్ చెత్తగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు స్టీరింగ్. కానీ ఇప్పుడు ఏం చేయలేం గాయస్, మన బడ్జెట్లో వచ్చేది మనకి ఇదే అన్నమాట. కాబట్టి మనం దీన్నే తీసుకోవాలి, ఏం చేయలేం. మనకైతే ఓకే అని చెప్పేసి అన్నకైతే డబ్బులు ఫోన్పే చేసేది అయితే వెళ్దాం మనం ఇంటికి. ఇంకా మన కార్ అయితే ఇంటికి పంపించేసా గాయస్, అదే మెకానిక్ షెడ్కి పంపించేసా. ఎందుకంటే మన కార్ ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. గాయస్ ఈ స్టీరింగ్ బాగాలేదు గాయస్, ఎన్ని క్రాష్లు అవుతాయో మనకి చూద్దాం. మనం కొద్ది రోజులు గాయస్ ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు ఎక్కువ. మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడైతే ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే తీసుకుందాం అనమాట. ఇప్పుడైతే ఈ అన్నకి మనం ఓకే చెప్పేసి పేమెంట్ అయితే చేసేసి అయితే మనం ఇంటికి అయితే వెళ్దాం. దిగురా ఫ్రాంక్లిన్. అన్నా అన్నా నాకైతే కార్ బాగా నచ్చింది, కానీ పేమెంట్ అయితే చెప్పు ఎంతనో. సరే తంబి, తెలుసు నీకు నచ్చుతుందనే నేను చెప్పిన. నీ బడ్జెట్లో చెప్పా కదా ఇందాక, ఆ అమౌంట్ వేసేయి. సరే సరే అన్న, ఫోన్పే ఇస్తా చూడు అన్న, వేసేసా చూడు. సరే తమ్ముడు, వచ్చింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సరే అన్న, బాయ్. గైస్ మనమైతే అన్నకైతే పేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసేసి అయితే మన కార్ని అయితే మనం ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం గాయస్. సౌండ్ బాగుందబ్బా గైస్, స్టీరింగ్ ఒక్కటే గాయస్ నాకైతే నచ్చలేదన్నమాట. కార్ అయితే క్రేజీ ఉంది. ఇంటీరియర్ చూసుకోలేదు గాయస్ మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఇంటీరియర్ బాగానే ఉందబ్బా, నాట్ బ్యాడ్. మన బడ్జెట్కి అయితే ఓకే గాయస్ మనకి ఇంటీరియర్ వచ్చేసి. చలో గాయస్, ఇంకా మీరైతే చూసారు కదా, ఈ ఎపిసోడ్ వచ్చేసి ఇంతే అనమాట. ఇది వచ్చేసి ఎపిసోడ్ 1 అనమాట. మీ రెస్పాన్స్ కన్నా బాగా వస్తే నేనైతే ఎపిసోడ్ 2 అయితే చాలా ఫాస్ట్గా అయితే తీసుకొస్తా. గైస్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ మీరైతే చూసుకోవచ్చు, ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనమైతే పొద్దున్నే చాప్ని అయితే వాకింగ్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. చాప్ని వాకింగ్ తీసుకెళ్ళి మనమైతే కటింగ్ చేయించేసుకొని బట్టలు తీసుకొని అయితే కార్ అయితే కొనుక్కున్నామన్నమాట. ఎందుకంటే మన కార్ వచ్చేసి చాలా బ్యాడ్ పొజిషన్లో అయితే ఉంది, అందుకని దాన్ని వచ్చేసి గ్యారేజ్కి అయితే పంపించేసా. మనం ఈ కార్ని వచ్చేసి సెకండ్స్లో అయితే తీసుకున్నాం అనమాట. గైస్ కార్ ఎలాగుందో కామెంట్ చేయండి నాకైతే ఒకసారి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.